మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర రోజురోజుకి కొత్త చరిత్ర రాస్తూనే ఉంది. సాధారణంగా ఏ సినిమా అయినా మొదటి వారం పూర్తయ్యాక రెండో వారం మొదలైన వెంటనే కలెక్షన్స్లో గట్టిగా డ్రాప్ కనిపిస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలాంటి ట్రెండ్ కనిపించడం లేదు. 10వ రోజు వచ్చేసరికి కూడా థియేటర్లలో జనాలు తగ్గకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా అదే ఉత్సాహంతో షోలు చూస్తున్నారు. 10వ రోజు అంటే సాధారణంగా వర్కింగ్ డే, స్కూల్స్, ఆఫీసులు అన్నీ ఓపెన్ అయిపోయిన రోజు. అలాంటి రోజును కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టి పెర్ఫార్మెన్స్ చూపించడమంటే ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ ఎంత లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 10వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 12 నుంచి 14 కోట్ల గ్రాస్ వరకు వసూలు చేసింది. ఇదొక మాస్ ఎంటర్టైనర్కి వర్కింగ్ డేలో వచ్చిన అద్భుతమైన నంబర్. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి 10వ రోజు దాదాపు 7 నుంచి 8 కోట్ల గ్రాస్ వచ్చింది. హైదరాబాద్ మల్టీప్లెక్స్లలో ఉదయం షోలు కొంచెం స్లోగా ఉన్నా మధ్యాహ్నం నుంచి మళ్లీ ఫ్యామిలీ క్రౌడ్ పెరిగింది. సాయంత్రం నైట్ షోలలో ఆక్యుపెన్సీ మరింత మెరుగైంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్ లాంటి సిటీల్లో కూడా సింగిల్ స్క్రీన్స్లో మంచి రెస్పాన్స్ కనిపించింది. చిన్న పట్టణాల్లో కూడా ఈ సినిమా నిలకడగా ఆడుతోంది. నైజాం ఏరియాలో మెగాస్టార్ క్రేజ్ మరోసారి రుజువైంది. అక్కడ 10వ రోజు షేర్ చాలా బలంగా ఉంది. చాలా థియేటర్లలో ఇంకా హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా అన్న టాక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. అదే కారణంగా వర్కింగ్ డే అయినా సరే మధ్యాహ్నం షోలకి కూడా మంచి స్పందన వస్తోంది. రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్లో ఈ సినిమా 10వ రోజు దాదాపు 2 నుంచి 2.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో డబ్బింగ్ వెర్షన్కి కూడా సరైన రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ సినిమాను ఎంచుకుంటున్నారు. ఇదొక తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్కి మంచి సంకేతం. ఓవర్సీస్లో కూడా 10వ రోజు కలెక్షన్స్ ఆశ్చర్యపరిచాయి. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో కలిపి దాదాపు 3 నుంచి 3.5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా ఓవర్సీస్లో చిరంజీవి కెరీర్లోని హైయెస్ట్ మార్కుల వైపు దూసుకుపోతోంది. యుఎస్లో తెలుగు కమ్యూనిటీ ఈ సినిమాను పండగలా చూస్తోంది. వర్కింగ్ డే అయినా కూడా ఈ సినిమా షోలకి మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇలా 10వ రోజు వచ్చిన నంబర్స్తో ఈ సినిమా వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ సుమారు 240 కోట్ల మార్కుకి చాలా దగ్గరైంది. కొన్ని ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ రోజు ముగిసేసరికి 245 కోట్లను కూడా టచ్ చేసే అవకాశం ఉంది. అంటే కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా 250 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టే స్థాయిలో ఉంది. ఇది మెగాస్టార్ స్టామినాకు మరో సాక్ష్యం. ఈ సినిమా ఇంత లాంగ్ రన్ సాధించడానికి ప్రధాన కారణం కంటెంట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. కామెడీ, ఎమోషన్, డ్రామా అన్నీ బ్యాలెన్స్ అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, నయనతారతో సీన్స్, వెంకటేష్ స్పెషల్ అపియరెన్స్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాగా అనిపిస్తోంది. అందుకే ఒకసారి చూసిన వాళ్లు కూడా మళ్లీ తమ కుటుంబంతో రెండోసారి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది మౌత్ టాక్ పవర్. సోషల్ మీడియాలో ఇది థియేటర్లోనే చూడాల్సిన సినిమా అన్న కామెంట్లు విపరీతంగా కనిపిస్తున్నాయి. అదే ఈ సినిమాను వర్కింగ్ డేస్లో కూడా బ్రతికిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలు పండగ అయిపోయిన తర్వాత త్వరగా డౌన్ అవుతాయి. కానీ ఈ సినిమా మాత్రం పండగ అయిపోయినా కూడా పండగ వాతావరణాన్ని థియేటర్లలో కొనసాగిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ ఇప్పుడు హ్యాపీ మూడ్లో ఉన్నారు. చాలా ఏరియాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తయింది. ఇక వచ్చే ప్రతిరోజు కలెక్షన్ నేరుగా లాభాల్లోకి వెళ్తోంది. అందుకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసేయడానికి ఎవరూ కూడా ఇష్టపడడం లేదు. కొత్త సినిమాలు వచ్చినా కూడా మెయిన్ స్క్రీన్స్లో ఇప్పటికీ ఈ సినిమానే కొనసాగిస్తున్నారు. 10వ రోజు నంబర్స్ చూసిన తర్వాత ట్రేడ్ వర్గాల్లో ఒక క్లారిటీ వచ్చింది. ఈ సినిమా లాంగ్ రన్లో ఇంకా చాలా దూరం వెళ్లబోతోంది. రెండో వీకెండ్లో మళ్లీ పెద్ద జంప్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు 270 నుంచి 280 కోట్ల మార్కుని టచ్ చేయడం కూడా ఆశ్చర్యం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉన్నంత వరకు ఈ సినిమా ఆగేలా కనిపించడం లేదు. ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు. ఇది మెగాస్టార్ బ్రాండ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ పవర్, కంటెంట్ మీద ప్రేక్షకుల నమ్మకం, ఈ మూడింటి కలయిక. 10వ రోజు కూడా ఇలాంటి నంబర్స్ రావడమంటే ఈ సినిమా నిజంగానే బాక్సాఫీస్ బాస్గా మారిందని చెప్పొచ్చు. మీ ఏరియాలో ఈ సినిమా 10వ రోజు పరిస్థితి ఎలా ఉంది? ఇంకా థియేటర్లలో రష్ ఉందా? మీరు ఇప్పటికీ చూసారా లేదా మళ్లీ వెళ్లాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి.